హాయ్ అందరికీ. ఈరోజు నేను మీకు పాలతో మినపొడియాలు మునక్కాడ కర్రీ చేసి చూపించబోతున్నాను. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు ఇలా సింపుల్గా అయిపోయే కర్రీ ఇది. ఇప్పుడు స్టవ్ పై గిన్నె పెట్టుకుని 1 స్పూన్ ఆయిల్ వేసుకుని మినపొడియాలు లో ఫ్లేమ్లో లైట్గా వేయించుకోవాలి. ఇవి బాగా రోస్ట్గా వేపకూడదండి, మాడిపోతాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకొని అదే ఆయిల్లో 3 పచ్చిమిరపకాయలు, 2 పెద్ద ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను నేను. ఇది 2 మెంబర్స్కి కర్రీ. మీరు ఇంట్లో ఉన్న వాళ్ళని బట్టి ఎక్కువ వేసుకోవచ్చు. చూడండి, ఉల్లిపాయ ముక్కల్లో సాల్ట్ వేసి ఫ్రై చేసుకొని కొంచెం మగ్గిన తర్వాత మునక్కాడ ముక్కలు వేసుకోవాలి. ఇవి వేసుకున్న కాసేపు ఉంచి కొంచెం పసుపు, కారం వేసుకొని ఒక 2 నిమిషాలు ఫ్రై చేసుకోవాలి. దీనిలో మినపొడియాలు వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని కొద్దిసేపు ఉడికించుకోవాలి. కొంచెం సేపు అయిన తర్వాత ఒక చిన్న గ్లాసులు పాలు పోసుకొని ఉడికించుకోవాలి. మధ్యలో తిప్పుకోవాలండి, పాలు కదా అడుగంటుతుంది. చూడండి, కర్రీ రెడీ అయిపోయింది. కొంచెం కొత్తిమీర వేసుకుని సర్వ్ చేసుకుని తినేయండి. చాలా కమ్మగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ రెసిపీ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.